హలో మూవీ థాగ్స్. ఇందాకే నితిన్ గారి తమ్ముడు మూవీ చూసి వచ్చిన. స్టారింగ్ నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, ఇంకా లయ. సో మూవీ ఎలా ఉందంటే మాత్రం నచ్చలేదు. లిటరలీ సినిమా మాత్రం వరస్ట్ అనిపించింది నాకు. అసలు ఇంత చిన్న స్టోరీ లైన్, ఇంత చిన్న ప్లాట్ లైన్ కి ఇంత పెద్ద సెటప్ ఎట్లా చేసిండ్రా మీరు అనే డౌట్ వచ్చేసింది నాకైతే. అసలు స్టోరీ లిటరల్ ఒకటే పాయింట్ మీద రన్ అవుతూ ఉంటది. కానీ జరిగే ఈవెంట్స్ చూస్తా ఉంటే చాలా ఖర్చు పెట్టింది ఈడ అని చెప్పి మనకు అర్థమవుతా ఉంటది. అంతమంది క్యాస్ట్ ఉంది, అంతమంది క్రూ ఉన్నారు. ఈ స్టోరీ లైన్ పెట్టుకొని ఎట్లా చేసిండు మీరు అని చెప్పి ఒక డౌట్ వస్తానే ఉంది మైండ్ లో. ఫస్ట్ హాఫ్ వరకు ఆ డౌట్ ఉండే. సెకండ్ హాఫ్ లో అయినా సరే ఇంత యూజ్ చేసుకుంటున్నారు రిసోర్సెస్ ని, అవుతుందేమో, ఏమన్నా ముందు ఇంకేమన్నా ఉందేమో స్టోరీ లైన్ అని అనుకున్నా. లిటరల్లీ ఏముండదు. లాస్ట్ దాకా సింపుల్ రొట్ట ఫిలిం ఉంటది, రొట్ట స్టోరీ అదే నడుస్తా ఉంటది. 2010 లో వచ్చినా సరే ఎవరు దేకడు దీన్ని. మేబీ దేకితే జస్ట్ ఆ రిసోర్సెస్ ఏదైతే చేసిండ్రో, ప్రొడక్షన్ క్వాలిటీ ఏదైతే ఉందో దాని వల్ల మనం చూస్తుండేనేమో 2010 లో. ఇప్పుడైతే వరస్ట్. అసలు నాకైతే అసలు నచ్చలేదు. నితిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే అన్ని మూవీస్ లో సేమ్ అంటే సేమ్ అనిపిస్తుంది, దీంట్లో కూడా సేమ్ అనిపిస్తుంది. లయ గారిని అయితే అసలు ఎందుకు పెట్టిండ్రో కూడా అర్థం కాలేదు. ఓకే పెట్టేసిండ్రు, ఒక అక్క ఉండాలి. సప్తమి గౌడ చాలా బాగా చేసింది. ఆమెకి ఇచ్చిన రోల్లో ఆమె కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసేసింది. వర్ష బొల్లమ్మ వేస్ట్, ఆమె ఉండడం పెద్దగా యూజ్ లేదు. లాస్ట్ కి జస్ట్ సింపుల్ గా చంపేస్తారు దాన్ని, కానీ యూజే లేదు, అసలు ఏం లేదు అక్కడ. లయ గారు అయితే కొంచెం బాగా చేద్దామని చెప్పి చేసిండ్రు, బట్ నాకైతే అంత ఎక్కడ కొట్టలేదు, అంతకేం అనిపించలేదు కాదు. మ్యూజిక్ అజ్నేష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ తీసుకున్నారు. ఆయనకి నాకు తెలిసి ఈ స్క్రీన్ ప్లే, ఈ రైటింగ్, ఈ డైలాగ్స్ అన్ని చూసి ఇంతవరకే మ్యూజిక్ ఇస్తే చాలు, ఈ వరకే మ్యూజిక్ ఇచ్చి ఆపేస్తే చాలు అని చెప్పి ఒక బౌండరీ పెట్టుకున్నట్టున్నారు. అందుకే ఒక్కొక్క దగ్గర బాగుంది, ఒక్కొక్క దగ్గర వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. సాంగ్స్ అయితే టూ వరస్ట్. సాంగ్స్ అసలు మీకు వినబుద్ధి కూడా కాదు, అంత అసలు బాగాలేదు సాంగ్స్. దాని గురించి వదిలేయండి. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది, నచ్చింది. కొన్ని దగ్గర గ్రీన్ స్క్రీన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది. లాస్ట్కి ఒక బ్రిడ్జ్ ఉంటుంది సీక్వెన్స్, అక్కడ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసిందని చెప్పి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. మనకు చూస్తున్న మన కళ్ళలోనే అర్థమైపోతూ ఉంటుంది చూస్తుంటే. సో నితిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే యాజ్ యూజువల్ వెరీ లేకీగా చేస్తూ ఉంటారు ఆయన. నాకు ఎందుకు చేస్తారో అర్థం కాదు ఒక్కోసారి. సో వదిలేయండి, ఈ సినిమా అయితే వరస్ట్. ఆయన ఆల్రెడీ చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, దాంతోపాటు దీన్ని కూడా ఆ ఫ్లాప్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, అదే బెస్ట్ మీకు. డైరెక్టర్ శ్రీరామ్ వేణు, ఆయనది లాస్ట్ ఫిలిం వకీల్ సాబ్ చాలా మందికి నచ్చడానికి కారణం ఆల్రెడీ పింక్ వచ్చింది. పింక్ ది రీమేక్ మన పవన్ కళ్యాణ్ గారు చేసిండ్రు కాబట్టి అది నచ్చింది. అదే వేరే హీరో చేసి ఉంటేనా అసలు నచ్చకపోతుండే. ఈవెన్ నాకు వకీల్ సాబ్ అయితే అసలు నచ్చదు, నాకైతే చాలా బోరింగ్ అనిపిస్తుంది. పింక్ మూవీ ఇష్టం నాకు, ఆల్రెడీ చూసినా కాబట్టి ఇది నచ్చదేమో. కష్టం అబ్బా. అసలు దిల్ రాజు గారు ఏమనుకొని ఈ సినిమాకి 70-80 కోట్లు పెట్టిండ్రో నాకైతే అర్థమైతలేదు. ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత కూడా దిల్ రాజు గారు ఎట్లా అనుకున్నారు, అరే నా ఫ్యాన్స్ ఉన్నారు, అబ్బా మంచిగా చూస్తారు రాబాయ్, నేను ఏ సినిమా తీసుకొచ్చినా పడి చూస్తారు, పడి దేక్తారు అని అనుకున్నారేమో తెలియదు. కానీ దిల్ రాజు గారు అయితే నిజంగా చెప్తున్నా కదా, సంక్రాంతికి వస్తున్నాం ఆయనకి బెస్ట్, తర్వాత ఇది వరస్ట్ అంటే వరస్ట్. ప్రొడక్షన్ క్వాలిటీ ఇంతగానం పెట్టినందుకు ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగా మెయింటైన్ చేసిండ్రు. ఆ సెటప్ చూస్తేనే అర్థమైపోయింది సీన్. కానీ స్టోరీ ప్లాట్ లైన్ అనేది లాస్ట్ వరకు వచ్చే వరకల్లా మనం అనుకుంటూనే ఉంటాం ఇట్లా జరుగుతాయి అట్లా జరుగుతాయి అని చెప్పి, అదే జరుగుతాయి, పెద్ద ఏం జరగదు ఆడ. అది అర్థమైపోయింది నాకు సీన్. సో ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్కి నేనైతే సజెస్ట్ చేయను, అసలు చూడకండి కూడా అని చెప్పేస్తాను నేను. అనవసరంగా 300 పెట్టి బొక్క పెట్టుకోకండి. సో సినిమా ఈజ్ వరస్ట్. సో జస్ట్ హ్యాపీగా అన్నం తినేసి పడుకోండి అంతే. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్.